అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని ఈ రోజు ప్రేక్షకులకు తెలియజేస్తారా? నేటి పరిహారంలో ముఖ్యంగా ఈ రోజున అందరూ కూడా వీలైనంతవరకు అన్ని రాశుల వాళ్ళు అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారు కూడా ప్రతివారు తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దానితో పాటుగా అవకాశము అలాగే సమయము అనుకూలించినట్లయితే తప్పనిసరిగా ఈ రోజున శివాలయ సందర్శన గాని, శివుడికి సంబంధించిన నామస్మరణ, అలాగే శివుడికి సంబంధించిన అష్టోత్తరాలు ఇవన్నీ చేసుకోవడం బట్టి కూడా మానసిక ప్రశాంతత, అదేవిధంగా ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి అన్ని విధాల అనుకూలతలు ఏర్పడడం మొదలైనవన్నీ కూడా ఏర్పడతాయి. కనుక వీలైనంత వరకు ప్రతివారు తమ తమ ఇష్టదైవంతో పాటుగా అవకాశం ఉన్నట్లయితే శివనామస్మరణ, శివాలయ సందర్శన, అష్టోత్తర శతనామావళి మొదలైనవన్నీ ఏది అనుకూలంగా ఉంటే అది చేసుకోవడానికి చేసే ప్రయత్నాల వల్ల ప్రశాంతతని పెంపొందించుకోగలుగుతారు. నమస్కారం.